క్రాష్ కి 48 గంటల ముందే విమానాన్ని పూర్తిగా సర్వీస్ చేశారు. మరి ఆ సమయంలో విమానంలో ఉన్న లోపాలని గుర్తించలేదా అనేది అతిపెద్ద అనుమానానికి దారితీసింది. విమానం టేక్ ఆఫ్ అయిన 50 సెకండ్లకే ఇంజిన్ లోంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా ఏటీసీ రికార్డులు చెప్తున్నాయి. బ్లాక్ బాక్స్ ప్రకారం ఇంజిన్ ట్రస్ట్ లాస్ తక్షణమే ప్రారంభమైందని తెలుస్తుంది. ఇంజిన్ 2లో ఫ్యూయల్ ప్రెజర్ హెచ్చుతగ్గులతో పాటు హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సిగ్నల్స్ గుర్తించినట్లుగా రికార్డ్స్ చెబుతున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద అనుమానం తలెత్తింది. ఒక విమానం ఒకటే టేక్ ఆఫ్ 5 నిమిషాలు 262 మంది ప్రాణాలు, దేశాన్ని షేక్ చేసిన అతిపెద్ద విమాన ప్రమాణం. ఇది ఇండియన్ ఏవియేషన్ రంగాన్ని ప్రశ్నల వలయంలో చిక్కుకునేలా చేసింది. ఈ 262 మంది అమాయక సివిలియన్స్ ఎందుకు బలవ్వాలి? ఇంత పెద్ద ఎయిర్ క్రాష్ అయినా కూడా ఒకే ఒక్క వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఎలా బతికాడు? అతని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ విమాన ప్రమాదానికి కారణాలేంటి? ఇందులో ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా? ఇందులో వస్తున్నటువంటి అనుమానాస్పద అంశాలేంటి? గతంలో బోయింగ్ పై ఉన్నటువంటి కేసులేంటి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వార్తల్లో చూసే ఉంటారు, జూన్ 12, 2025లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. ఇది భారతదేశ చరిత్రలో జరిగిన మొట్టమొదటి అతిపెద్ద విమాన ప్రమాదం. దేశంలో ఇది చీకటి రోజు. ఈ దారుణమైన ఘటన భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. 242 మంది ప్రయాణికులతో జూన్ 12 మధ్యాహ్నం 1:38 గంటలకి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘానియా నగర్లోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో బీజే డాక్టర్ హాస్టల్ పై కుప్పకూలిపోయింది. ఈ హాస్టల్లో ఉన్న 24 మంది డాక్టర్స్ అక్కడికక్కడే చనిపోయారు. పాపం వీళ్ళు అప్పుడే మధ్యాహ్నం భోజనానికి వచ్చి లంచ్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఈ క్రాష్ పై ఉన్న అనుమానాలు, వాదనల్ని చూస్తే విమానం టేక్ ఆఫ్ అయిన 50 సెకండ్లకే ఇంజిన్ లోంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా ఏటీసీ రికార్డులు చెబుతున్నాయి. బ్లాక్ బాక్స్ ప్రకారం ఇంజిన్ థ్రస్ట్ లాస్ తక్షణమే ప్రారంభమైందని తెలుస్తుంది. ఇంజిన్ 2లో ఫ్యూయల్ ప్రెజర్ హెచ్చుతగ్గులతో పాటు హైడ్రాలిక్ ఫెయిల్యూర్ గురించి సిగ్నల్స్ కూడా వచ్చినట్టుగా కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. విమానం రన్వే 23 నుంచి ఎగిరిన వెంటనే ఒక భారీ శబ్దంతో కూలిపోయింది ఎయిర్ ఇండియా విమానం. విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోవటం అనేది అత్యంత అరుదుగా సంభవించేటువంటి ప్రమాదం. ఒక విమానం టేక్ ఆఫ్ అయ్యి పూర్తిగా స్టేబుల్ అవ్వాలంటే ఆ విమాన పరిమాణాన్ని బట్టి 1500 నుంచి 3500 అడుగులు ఎత్తుకి రీచ్ అవ్వాలి. కానీ మొన్న క్రాష్ లో అయిన 171 ఎయిర్ ఇండియా మాత్రం కేవలం 625 అడుగులకి మాత్రమే రీచ్ అయింది. చాలా చాలా తక్కువ హైట్ మాత్రమే రీచ్ అయింది. అంటే ఈ ఫ్లైట్ సరిపడా ఎత్తుకి ఎగరలేకపోయింది. దీనికి కారణం ఫ్లైట్ ఇంజన్స్ కి సరిపడే పవర్ జనరేట్ అవ్వలేదు. పోనీ ఇదేమి పాత ఫ్లైట్ కూడా కాదు, 2017లో తెచ్చిన ఫుల్ సర్వీస్ ప్లేన్. దీన్ని 2021లో టాటా కంపెనీ టేకప్ చేసింది. బోయింగ్ 787 అనేది ప్రపంచంలోనే అత్యాధునిక సేఫ్టీ కలిగిన విమానం. ఇది 1,00,000 లీటర్ల ఫ్యూయల్ ని క్యారీ చేస్తుంది. పైగా ఈ ఫ్లైట్ ఎగరడానికి 48 గంటల ముందే పూర్తిగా సర్వీస్ చేశారు. కొన్ని ఫ్లైట్ లో ఏదైనా లోపాలుంటే ఈ సర్వీస్ లో తెలియాలి కదా. అంతేకాకుండా ఇది రెగ్యులర్ ఫ్లైట్, అంటే నిరంతరం తిరిగే ఫ్లైట్. పోనీ పైలట్స్ ది లోపమా అంటే ఈ ఫ్లైట్ నడిపిన పైలట్స్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పైలట్స్. కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఈయన దాదాపుగా 8200 గంటలకు పైగా ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇది పైలట్స్ కి చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ ని సమర్థవంతంగా చాకచక్యంగా నడపడానికి కావాల్సిన నైపుణ్యం ఈ పైలట్స్ ఉంటుంది. తర్వాత కో పైలట్స్ క్లీన్ కుందన్, ఈయన కెప్టెన్ కి అసిస్టెంట్ లాగా అనమాట. ఈయనకి కూడా 1100 ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇక్కడ పైలట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్స్. విమానము బాగుంది, విమానాన్ని నడిపిన పైలట్స్ కూడా బాగానే ఉన్నారు. మరి ఈ క్రాష్ ఎందుకు జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి వాదనలు ఏంటి, అనుమానాలు ఏంటి అని చూస్తే కొన్ని వాదనల ప్రకారం ఫ్లైట్ బయలుదేరడానికి ముందే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ ఫ్లైట్ ఇంజిన్ లో లోపం ఉందని ఏటీసీకి రిపోర్ట్ చేశాడట. 30 నిమిషాల తర్వాత చెక్ చేసి
ఏటీసీ టేక్ ఆఫ్ కి రెడీ అయ్యిందని పైలట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకే ఈ ఫ్లైట్ 30 నిమిషాలు లేట్ గా బయలుదేరిందని ఒక వాదన. మరొక వాదన చూస్తే ఏటీసీ నుండి ఫ్లైట్ కి సరిగ్గా కమ్యూనికేషన్ లేక, సరైన గైడ్ లేక ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఒక వాదన. ఈ సిచ్యువేషన్ లో చూస్తే ఫ్లైట్ టేక్ ఆఫ్ గానీ ల్యాండింగ్ సమయంలో గానీ ఏటీసీకి పైలట్స్ కి మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండాలి. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫ్లైట్ స్టేబుల్ అయ్యేంత వరకు కూడా ఏటీసీనే పైలట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఈ టైంలో అంతా కూడా ఫ్లైట్ కంట్రోల్ ఏటీసీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ గనక తప్పితే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరొక అనుమానం చూస్తే ఫ్లైట్ టేక్ ఆఫ్ టైంలో ఇంజిన్ లో పక్షులు అడ్డుపడటం వల్ల ఇంజిన్ లో మంటలు ఏర్పడి ఫ్లైట్ క్రాష్ అయిందని మరికొంతమంది వాదన. మరో వాదన చూస్తే సైబర్ అటాక్ చేసి సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇవి పనిచేయకుండా ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యేలాగా చేశారని ఇదొక పెద్ద అనుమానం. ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం విమానం ఇంజిన్ లోంచి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. తర్వాత భారీ శబ్దంతో విమానం కూలిపోయింది. దాని తర్వాత చుట్టుపక్కల శిథిలాలు, పెద్ద పెద్ద పొగ మాత్రమే కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బోయింగ్ కంపెనీపై ఉన్న పాత కేసులు, ఈ ఎయిర్ ఇండియాతో సంబంధం చూస్తే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై గతంలో జరిగిన 346 మంది మృతులతో కూడిన 2 ప్రమాదాలు, ఫ్లైట్ సిస్టమ్ లో ఎంసీఏఎస్ ఎర్రర్ ఆరోపణలు, తర్వాత అమెరికాలో బోయింగ్ పై కోర్టు కేసులు, విజిల్ బ్లోయర్స్ సేఫ్టీలని విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా 2025లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకి భారత్ మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఇవ్వడం. దీనిలో రాజకీయ కోణం, పొలిటికల్ టార్గెట్లు చూస్తే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అదే సమయానికి అదే ఫ్లైట్ లో ప్రయాణించడం, మృత్యువాత పడడం, ఇందులో ప్రయాణిస్తున్నాడని ముందుగానే తెలుసుకుని ఎవరైనా ఈ క్రాష్ జరిపి ఉంటారా అనే అనుమానాలు రాజకీయంగా కూడా లేవనెత్తున్నాయి. విమానం కూలిన ప్రదేశం బీజే మెడికల్ హాస్టల్. ఇది బీజేపీ యువ నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో గనక ఫ్లైట్ క్రాష్ అయితే ఎక్కువ ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వంపై ఎక్కువ ఒత్తిడి తేవచ్చు అనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. ఇది పక్కా సమాచారం కాదు కానీ ఒకసారిగా విమానం మలుపు తిప్పిన దిశ ఎందుకు ఆ వైపు మారింది అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది. ఇప్పుడు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఒక టైం లైన్ సెట్ చేసి చూద్దాం. సరిగ్గా 1:38 ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసింది. 1:39 పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ తెగిపోయింది. 1:40 విమానం మేఘాని నగర్ లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పైన కుప్పగోలింది. 1:45 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ బ్రిగేడ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భారత ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, బోయింగ్ సంస్థలు వెంటనే దర్యాప్తుని ప్రారంభించి ఈ ఘటన వెనుక నిజంగా ఏం జరుగుతుంది, ఇది సాంకేతిక లోపమా లేక పైలట్ ఎర్రరా లేక వేరే ఏదైనా కారణమా అనేది దర్యాప్తులో ఈ కీలకమైనటువంటి అంశాలు తెలియాలి. జూన్ 13, 2005 ఈ విమానం యొక్క డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్ అంటే DFDR ఒక బ్లాక్ బాక్స్ అంటారు. ఇది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ రూఫ్ టాప్ పైన దొరికింది. ఈ బ్లాక్ బాక్స్ విమానం యొక్క స్పీడ్, యాటిట్యూడ్, ఫ్లైట్ కంట్రోల్ గురించి కీలక సమాచారాన్ని ఇస్తుంది. రెండవ బ్లాక్ బాక్స్ ఇది కాక్పిట్ వాయిస్ రికార్డ్ అంటారు. ఇది ఇంకా దొరకలేదు. ఈ CVR లో పైలట్ల సంభాషణ, అసాధారణ శబ్దాల రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇవి దర్యాప్తుకి చాలా ముఖ్యం. నిపుణులు ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాల గురించి ఏమంటున్నారంటే, కొందరు నిపుణుల ప్రకారం ఇది డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ కావచ్చు, విమానం టేక్ ఆఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ కాలేదు, ఇది ఇంజిన్ పవర్ లాస్ లేదా బర్డ్ స్ట్రైక్ సంకేతం కావచ్చు అని కెప్టెన్ సింగ్ అన్నారు. ఇక్కడ విమానం కూలినప్పుడు ఒక పెద్ద నల్లటి పొగ కమ్ముకుంది. ఆ పొగ వర్ణించలేని పెద్ద స్థాయిలో కమ్ముకుంది. అలాంటి బ్లాక్ పొగ ఎయిర్ క్రాష్ జరిగినప్పుడు గనక చూస్తే ఇంజిన్ ఫ్యూయల్ అంటుకున్నప్పుడు మాత్రమే అలాంటి పెద్ద నల్లటి పొగ కమ్ముకుంటుంది. ఆ సందర్భంలో ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా బతికేటువంటి అవకాశం ఉండదు. ఏది ఏమైనా భారతదేశంలో జరిగిన అత్యంత విషాద ఘటన. ఇందులో 262 కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఈ విషాదం మనందరినీ కలిచివేసింది. కానీ ఈ దర్యాప్తు ద్వారా నిజం బయటకు రావాలి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. మనమంతా కోరుకుందాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి మనం సంతాపం తెలియచేద్దాం.